హాయ్ ఎవ్రీవన్, అవర్ కేజీవి ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. మరో బ్రేకింగ్ న్యూస్, డిఎస్సికి సంబంధించి మరో బ్రేకింగ్ అప్డేట్ వచ్చింది. మార్చి నెలలోనే డిఎస్సి మెగా డిఎస్సి నోటిఫికేషన్ 16,347 పోస్టులకి విడుదల చేస్తామని విద్యాశాఖ ప్రకటించింది. అదే సమయంలో బడులు తెరిచే సమయానికే డిఎస్సిని పూర్తి చేయాలని సీఎం గారు ఆదేశించడం, ఇది కూడా మరొక అప్డేట్ అయితే వచ్చింది. అసలు మనకి ఈ మధ్యకాలంలో డిఎస్సికి సంబంధించి ప్రతిరోజు లేదంటే 2-3 రోజులకు ఒకసారైనా ప్రతి అప్డేట్ మనకి చాలా వస్తున్నాయి. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ ఖచ్చితంగా మరి కొద్ది రోజుల్లో వస్తుంది. అది మార్చి నెలలోనా ఏప్రిల్లోనా అన్నది పక్కన పెట్టండి. ఏదేమైనా డిఎస్సి అనేది జరుగుతుంది. 5-6 నెలల్లో దీని ప్రక్రియ అనేది కంప్లీట్ అయ్యే అవకాశం గరిష్టంగా ఉంది. అంటే ఖచ్చితంగా డిఎస్ అభ్యర్థులందరూ కూడా చాలా ఒక క్రమబద్ధమైనటువంటి ప్రణాళికతో మీ పని మీరు చేయాలి. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే మనకు మార్చి నెలలో డిఎస్ నోటిఫికేషన్ ఇచ్చి జూన్ బడులు తెరిచే సమయానికి అంటే జూన్ 12 నాటికి ప్రాసెస్ పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం, అధికారులు ప్రకటించడం అనేది కోయిన్సైడ్గా జరుగుతుంది. ఇక్కడ మనం ఆలోచిస్తే జనరల్గా ఎన్సీఆర్టీ నిబంధనల ప్రకారం టెట్ అనేది ప్రతి సంవత్సరం 2 సార్లు నిర్వహించాలి. అయితే 2024లో 2 సార్లు మనం నిర్వహించడం జరిగింది. గత ప్రభుత్వం ఒకసారి, ప్రస్తుత ప్రభుత్వం ఒకసారి నిర్వహించారు. కానీ 2024లో డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేసుకొని ఆ నోటిఫికేషన్ 16,347గా పోస్టులతో ఇస్తామని చెప్పారు. అది ఇంతవరకు ఇవ్వలేదు కనుక ఇప్పుడు ఇస్తే అది 2025కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే అవుతుంది. అంటే డిఎస్సి మనకి మెగా డిఎస్సి అనేది 2024కి సంబంధించింది మరి అవ్వదు. ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు కనుక ఖచ్చితంగా ఇది 2025 డిఎస్సి కింద వస్తుంది. అలాంటప్పుడు 2025కి సంబంధించిన డిఎస్సి కనుక 2025లో ఖచ్చితంగా టెట్ అనేది ఒకటి నిర్వహించాలి. అది జనవరిలో అవ్వాలి. కానీ ఇంతవరకు ఫిబ్రవరి అయిపోతుంది, కానీ ఇంతవరకు దానికి సంబంధించిన నోటిఫికేషన్ రాలేదు. అయితే ఇప్పుడు ప్రభుత్వం అనేది జూన్ నాటికే డిఎస్సిని పూర్తి చేయాలి అనుకున్నప్పుడు ప్రభుత్వం ముందు ఉన్నటువంటి మార్గాలు ఏంటి? వాటికి 2 మార్గాలు. ఖచ్చితంగా జూన్ నాటికే డిఎస్సిని పూర్తి చేయాలి ప్రభుత్వం అనుకుంటే మాత్రం తప్పనిసరిగా అందరికి అవకాశం ఇచ్చే విధంగా టెట్ కమ్ టీఆర్టీ నిర్వహించడం ద్వారా మాత్రమే డిఎస్సిని నిర్వహించగలరు, జూన్ నాటికి ఇవ్వగలరు పోస్టులు అనేది. ఎందుకంటే టెట్ కమ్ టీఆర్టీ అంటే అందరికీ ఎలిజిబుల్. డిఎస్సి ఇంతవరకు క్వాలిఫైడ్ అయిన వాళ్ళు, క్వాలిఫైడ్ కాని వాళ్ళు, కొత్తగా రిలీవ్ అవుతున్న వాళ్ళు, అసలు ఇంతవరకు టెట్ అనేది రాయనటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి డిఎస్సి రాసుకోవచ్చు. అంటే దాదాపుగా రాష్ట్రంలో ఒక 6 లక్షల మంది ఉంటారు. ఈ 6 లక్షల మంది కూడా డిఎస్సిని డైరెక్ట్గా రాసుకోవచ్చు ఈ 16,347 పోస్టులకి. లేదు ప్రభుత్వం ఒకవేళ అందరూ అడిగారనే ఉద్దేశంతో టెట్ను కానీ మరొక టెట్ను కానీ ఇస్తే అవకాశం ఉందా లేదా అన్నది సెకండరీ. ఒకవేళ టెట్ అనేది నోటిఫికేషన్ ఇస్తే మార్చి నెలలోనే డిఎస్సి నోటిఫికేషన్తో పాటు టెట్ నోటిఫికేషన్ కూడా సమాంతరంగా ఇవ్వాలి ప్యారలల్గా. అంటే 2 నోటిఫికేషన్లు ఒకేసారి రావాలి. అంటే అప్పుడు ఏమవుతుందంటే టెట్ అనేది ఒక 2 months డేట్ దానికి ఇస్తే మార్చి నెలాఖరులో నోటిఫికేషన్ టెట్కి వస్తే ఇంచుమించుగా ఏప్రిల్ మే నెలాఖరులో ఎగ్జామ్స్ అయ్యే అవకాశం. ఎందుకంటే ఈ ఎంసెట్లు ఏవైతే అకాడమిక్ ఎగ్జామ్స్ ఉన్నాయో ఇవన్నీ అయిన తర్వాతే ఆన్లైన్ ఎగ్జామ్స్ చేసుకునే అవకాశం ఉంటుంది కనుక మనకు ఖచ్చితంగా మే నెలాఖరులో టెట్ అవుతుంది. ఈలో సమాంతరంగా డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది కనుక డిఎస్సికి సంబంధించిన ఎగ్జామ్స్ అనేది అక్కడి నుంచి మే నెల నుంచి ఒక 2 months మనం లెక్కేసుకుని జూన్, జూలై అంటే ఇంచుమించుగా ఆగస్టులో అయ్యే అవకాశం ఉంటుంది డిఎస్సి ఎగ్జామ్స్. అంటే సెప్టెంబర్ 5 నాటికి డిఎస్సి ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉంది. ఇది సెకండరీ. ఇలా 2 మార్గాలు ప్రభుత్వం ముందు ఉంది. అంటే టెట్ ఒకటి వేసి తర్వాత డిఎస్సి ఎగ్జామ్ పెట్టడం, లేదు మార్చి నెలాఖరులోపు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి డైరెక్ట్గా రాష్ట్రంలో ఉన్న బిఈడి డైట్ పూర్తి చేసిన ప్రతి అభ్యర్థి ఏజ్కి సంబంధించిన లిమిటేషన్లో ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరు అంటే దాదాపు 6 లక్షల మందిని డిఎస్సి ఎగ్జామ్కి ఎలిజిబుల్ చేసి అందరి చేత రాయించుకొని అందరికి అవకాశం ఇచ్చామనే పేరుతో ప్రభుత్వం లాభపడాలనుకున్నప్పుడు అలా అవకాశం ఇస్తే మార్చి నెలాఖరులోపు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి జూన్ నెలాఖరులోపు దానికి సంబంధించిన ప్రాసెస్ని పూర్తి చేసే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం ఎలా ఆలోచిస్తుంది ఏంటన్నది మనం
కాలాన్ని బట్టి ఆలోచించాలి తప్ప చెప్పలేం. అదే సమయంలో అభ్యర్థులు అడిగే విధానాన్ని బట్టి కూడా ప్రభుత్వ నిర్ణయం మారే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఆలోచించాలి, టెట్ అనేది పెట్టి మరో టెట్ ఇచ్చి ఎన్సీఆర్టీ నిబంధనల ప్రకారం ఖచ్చితంగా మరో టెట్ నిర్వహించాలి 2025లో. అది జనవరిలో పూర్తి చేయాలి కనుక అది ఇంతవరకు ఇవ్వలేదు కనుక తప్పనిసరిగా అది మార్చి నెలలో వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ టెట్ నిర్వహించి డిఎస్సిని పూర్తి చేయడం ద్వారా వెళితే దానివల్ల అభ్యర్థుల్లో ఎవరికి ఎలాంటి లాభం ఎలాంటి నష్టం అనేది కూడా ఒకటి ఉంటుంది. టెట్ కమ్ టీఆర్టీ ద్వారా లాభాలేంటి నష్టాలేంటి? ఎందుకంటే టెట్ కమ్ టీఆర్టీ అంటే ఖచ్చితంగా ఒకసారి ఇక్కడ ఆలోచించాల్సింది, క్వాలిఫైడ్ అయిన వాళ్ళు, క్వాలిఫైడ్ కాని వాళ్ళు, ఎక్కువ మార్కులు సాధించిన వాళ్ళు, తక్కువ మార్కులు సాధించిన వాళ్ళు, ఇంతవరకు టెట్ రాయని వాళ్ళు అందరూ వచ్చి రాసి ఆ 16,347 పోస్టులకి పోటీ పడి రాయడానికి టెట్లో క్వాలిఫైడ్ అయిన వాళ్ళు అంటే దాదాపుగా 50% కూడా ఉండరు. అంటే దాదాపుగా ఒక 3 లక్షల లోపు, అంటే 2.5 లక్షల నుంచి 3 లక్షల లోపు అభ్యర్థులతో అదే 16,347 పోస్టులకు పోటీ పడడానికి తేడా ఖచ్చితంగా ఉంటుంది. 2.5 లక్షల మంది పోటీలో ఉద్యోగం సంపాదించడానికి 5.5-6 లక్షల మంది అభ్యర్థులు ఉద్యోగం సంపాదించడానికి ఖచ్చితంగా దాని తేడా ఉంటుంది. కనుక ఏది మంచిది ఏది చెడ్డది అనేది ఖచ్చితంగా మనం ఇదేని చెప్పలేం. కానీ ఖచ్చితంగా కొంతమందికి నష్టం జరుగుతుంది, కొంతమంది లాభం జరుగుతుంది. కనుక ఎలా మనం నిర్వహించాలనేది కాలాన్ని బట్టి మనం చెప్పగలం. కానీ ఎలా నిర్వహిస్తారు, ఎలా జరుగుతుంది మనం ఎవరు ముందుగా ఊహించలేం. కానీ ఖచ్చితంగా మీకంటూ ఒక అభిప్రాయం ఉంటుంది. టెట్ ముందు నిర్వహించి తర్వాత డిఎస్ నిర్వహిస్తే మంచిదా, లేదా టెట్ కమ్ టీఆర్టీ ద్వారా డైరెక్ట్గా నిర్వహిస్తే మంచిదా అనే విషయాల మీద మీ అభిప్రాయాన్ని కింద ఈ వీడియో కింద మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే టెట్ కమ్ టీఆర్టీలో జరిగే అలా డైరెక్ట్గా అందరూ వచ్చి ఎలిజిబుల్ అవుతున్నప్పుడు దానివల్ల వచ్చే నష్టం ఎక్కువగా మెరిట్ అభ్యర్థులకు ఉంటుంది. అదేంటి అన్నది దానికి సంబంధించిన కంప్లీట్ వివరణ అనేది మీకు కంప్లీట్ అనాలిసిస్తో కూడిన వివరణ మీకు కావాలంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఏదేమైనప్పటికీ ప్రతిరోజు ఒక అప్డేట్ డిఎస్సి మీద వస్తుంది కనుక అది టెట్ పెట్టి డిఎస్సి నిర్వహిస్తారా లేదా టెట్ కమ్ టీఆర్టీ ద్వారా డిఎస్సి నిర్వహిస్తారా అనేది సెకండరీ. ఖచ్చితంగా మనమైతే మాత్రం ప్రతి ఒక్కరు కూడా అప్డేట్ చూడండి, దాని గురించి తెలుసుకోండి, అక్కడితో దాన్ని ఆపేసి మళ్ళీ మీ చదువుని మీరు కొనసాగించండి. ఎందుకంటే ప్రభుత్వం ఒక్క విషయం మాత్రం చెయ్యదు. అదేంటంటే ఇంతవరకు టెట్ రాసి ఎవరైతే క్వాలిఫైడ్ అయ్యారో వాళ్ళకి మాత్రమే ఈ డిఎస్సికి ఎలిజిబిలిటీ అనే విషయాన్ని మాత్రం ప్రభుత్వం ఇవ్వదు. ఖచ్చితంగా ఇంతవరకు క్వాలిఫైడ్ అయిన అభ్యర్థులకు మాత్రం డిఎస్సి అని చెప్పకుండా మరో టెట్ నిర్వహించి అందరికి అవకాశం ఇచ్చి ఎవరైతే క్వాలిఫైడ్ అవుతారో వాళ్ళకి డిఎస్సి నిర్వహించడం ఒక విధానం. లేదంటే మనకెందుకు ఈ బాధ, అందరికీ ఎలిజిబిలిటీ ఇద్దాం, అందరూ రాసుకుంటారు, ఆ విధంగా అందరి మెప్పు పొందుదాం అనుకుని ప్రభుత్వం ఆలోచిస్తే ఖచ్చితంగా టెట్ కమ్ టీఆర్టీ పెట్టే అవకాశం రెండవది. ఈ రెండింటిలో ఏదో ఒక విధానం వెళ్తుంది. కానీ ఇంతవరకు ఎవరైతే మెరిట్ సాధించారో, ఎవరైతే 140+ ఉన్నారో, ఎవరైతే క్వాలిఫైడ్ అయ్యారో వాళ్ళకే డిఎస్సి నిర్వహిస్తామని మాత్రం ప్రభుత్వం చెప్పదు. ఈ విధమైన కళలు ఎవరికి అనకుండా ఖచ్చితంగా అందరూ ఇంతవరకు క్వాలిఫైడ్ కాని అభ్యర్థులు అందరూ డిఎస్సి రాయగలరు. అలాగే ఈ మధ్యన మళ్ళీ ఈ 2-3 నెలల్లో రిలీవ్ అవుతున్నటువంటి కొత్త డైట్ అండ్ బీఈడి అభ్యర్థులు కూడా వాళ్ళకి అవకాశం ఉంటుంది. అది టెట్ ద్వారా ఇస్తారా లేదా టెట్ కమ్ టీఆర్టీ ద్వారా ఇస్తారా అన్నది తెలియదు. కానీ ఖచ్చితంగా మరో అవకాశం అయితే డిఎస్సికి రాసుకునే అవకాశం వస్తుంది. ఆ విధంగా అందరూ కూడా ఎవరైతే కొంతమంది క్వాలిఫైడ్ కాని వాళ్ళు మాకు ఇంకెందుకులే మేము డిఎస్సి రాయమనుకుంటూ వదిలేసి ఉంటుంటారు. అలాంటి వాళ్ళు నిరాశ చెందకుండా ఖచ్చితంగా మీరు డిఎస్సి ప్రిపేర్ అవుతుండండి. మీకు టెట్ కమ్ టీఆర్టీ ద్వారా కానీ లేదంటే మరో టెట్ నిర్వహించడం ద్వారా కానీ ప్రభుత్వం అయితే మీకు ఒక అవకాశం మళ్ళీ ఇస్తుంది. కనుక మీరు మీ సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు ఖచ్చితమైన ప్రణాళికతో మీ డిఎస్సి ప్రిపరేషన్ కొనసాగించండి. అదే సమయంలో అప్డేట్స్ చూస్తూ ప్రభుత్వాన్నో ఎవరినో విమర్శ చేసుకుంటూ ఎక్కువ అనాలిసిస్ వాటి మీద చేసుకుంటూ మీ సమయాన్ని వృధా చేసుకోకండి. ఖచ్చితంగా మరొకసారి డిఎస్సి అభ్యర్థులారా గుర్తుపెట్టుకోండి, 16,347 పోస్టులతో డిఎస్సి ప్రక్రియ అనేది 5-6 నెలల్లో పూర్తవుతుంది. ఏది ఏమైనా ఖచ్చితంగా 1-2 నెలలు పెరగొచ్చాము. కానీ డిఎస్సి అనేది మాత్రం నిరాశవాదంతో 5,000 వరకు ఇదే తీసుకెళ్తారంటూ చాలామంది కామెంట్ చేస్తున్నారు. అలాంటిది ఏమి ఉండదు. వెంటనే మనకైతే సెప్టెంబర్ లోపే ఇది పూర్తయ్యే అవకాశం ఉంది. కనుక అందులో మీ యొక్క లక్ష్యాన్ని మీరు చేరుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా క్రమబద్ధమైన ప్రణాళికతో చదివి ముందడుగు వేస్తారని ఆశిస్తూ ఓకే, థ్యాంక్ యూ.